హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలిని దొంగ అని అవమానిస్తున్న పార్వతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి అంజలి నా మనవరాలు అని చెప్పిన రాజారావు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గీత హస్బెండ్ ఏదో లెటర్ రాస్తూ ఉంటే వాళ్ళ పిల్లలంతా కూడా వెళ్ళి ఆట పట్టిస్తూ ఉంటారు. ఏంటి డాడీ మీరు ఏం రాస్తున్నారు? నిన్ను మామ్ని పక్కన నిలబెట్టి విష్ చేయాలి అనుకుంటే మీరు పట్టించుకోరేంటి డాడీ అని అంటూ ఉంటే ఇక గీత అయితే పర్లేదులేమ్మా, ఆయన తన గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాస్తున్నాడేమో అని అనగానే భవిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామ్, డాడీకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అనగానే అవునమ్మా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అంటాడు. అది విని ఇక గీత అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే రోహిత్, ఏంటి మామ్, డాడీకి గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటి, అది తెలిసి కూడా నువ్వు ఇంత సంతోషంగా ఉండడం ఏంటి మామ్ అని అంటూ ఉంటే సంతోషంగా ఉండకుంటే ఏం చేయమంటావమ్మా అని అంటూ ఉంటే మామ్ అసలేం మాట్లాడుతున్నావు? డాడీ వేరెవరికో లవ్ లెటర్ రాస్తూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటున్నావు అని అంటూ ఉంటే అయ్యో భవిత, మీ డాడ్ లవ్ లెటర్ రాసేది ఎవరికో కాదు, నా కోసమే అని అనగానే ఇక భవిత రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మామ్, డాడీ లవ్ లెటర్ రాసేది నీ కోసమేనా అని అనగానే అవును నా కోసమే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక గీత భర్త కూడా అవును నా డార్లింగ్ గీతాంజలి కోసమే నేను లవ్ లెటర్ రాస్తున్నాను, మీకేంట్రా అని అంటూ ఉంటే డాడ్ మామ్ ఇప్పుడు మీ వైఫ్, అలాంటిది మామ్కి లవ్ లెటర్ రాయడం ఏంటి అని అడుగుతూ ఉంటే తప్పేంటి, నేను గీతని పెళ్ళికి ముందు చూడలేదు, చూసుంటే ప్రేమించి లవ్ లెటర్ రాసి తనని పెళ్లి చేసుకునేవాడిని, కానీ నేను గీతని పెళ్లి చూపుల్లోనే చూశాను, అందుకే ఇలా ప్రతి పెళ్లి రోజుకి లవ్ లెటర్ రాసి నా డార్లింగ్కి గిఫ్ట్గా ఇస్తుంటాను అని ఇక మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరో పక్క అంజలి అయితే ఇంట్లో వంట చేయడానికి సరుకులు ఏవీ లేకపోవడంతో బామ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మగారు మధ్యాహ్నం వంట చేయడానికి ఇంట్లో కూరగాయలు సరుకులు ఏమీ లేవు, నేనల్లా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అని అనగానే నీకెందుకమ్మా శ్రమ అని అంటూ ఉంటే దీంట్లో శ్రమేముంది బామ్మగారు, మనం ఇలా మార్కెట్కి వెళ్ళి మనకి నచ్చిన తాజా కూరగాయలు తీసుకొచ్చి వంట చేసుకుంటే మన ఆరోగ్యానికి బాగుంటుంది, అంతా మంచి జరుగుతుంది అని అనగానే ఇక బామ్మ కూడా సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటూ ఉంటే పర్వాలేదు బామ్మగారు, పక్కనే కదా నేను వెళ్ళొస్తాను అని అంజలి అంటుంది. అంజలి అలా వెళ్తూ ఉంటే అప్పుడే మనీష్ కారులో అటుగా వెళ్తూ అంజలిని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి అంజలిలా ఉంది, అంజలి ఇలా బయటికి ఎందుకు వచ్చింది, అంజలిని కానీ అత్తయ్య చూసింది అంటే ఏంటి పరిస్థితి అని ఈ అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి ఎక్కడికి వెళ్తున్నావు, నిన్ను ఇంట్లో నుండి బయటికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా బయటకు వచ్చావు అని అంటూ ఉంటే ఏంటండి బయటకు వస్తే ఏమవుతుంది, మీరెందుకు ప్రతిసారి నేను బయటకు వచ్చినందుకు అంత టెన్షన్ పడుతున్నారు, నేను మార్కెట్కి వెళ్తున్నాను, ఇంట్లో వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేవు, అందుకే మార్కెట్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటే నువ్వే వెళ్ళాలా, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా అని మనీష్ అంటాడు. అదేంటండి, మనం వెళ్ళి మనకి నచ్చిన కూరగాయలు తీసుకొస్తే మన ఆరోగ్యానికే కదా మంచిది అని అంజలి అంటూ ఉంటే ఇక మనీష్కి ఏం చెప్పాలో అర్థం కాదు. సరే అయితే నేను కూడా వస్తాను, పద మార్కెట్కి వెళ్దాం అని అనగానే ఎక్కడికి అని అంటూ ఉంటే
కార్లో మార్కెట్కి వెళ్దాం అని మనీష్ అంటాడు. మనం మార్కెట్కి వెళ్ళాలంటే కార్లో వెళ్ళకూడదు అని అంటూ ఉంటే మరి ఎలా వెళ్ళాలి అని మనీష్ అంటాడు. ఆటోలో వెళ్ళాలి అని ఒక షేర్ ఆటోని అక్కడికి రమ్మని చెప్పి ఆ ఆటోలో వెళ్తూ ఉంటారు. అది షేర్ ఆటో కావడంతో జనాలంతా ఆ ఆటో ఎక్కుతూ ఉంటే మనీష్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనీష్ ఇబ్బందిని చూసి అంజలి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. మీకు ఇలాగే కావాలి అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. అంజలి మనీష్ ఇద్దరు కూడా మార్కెట్ అంతా తిరిగి కూరగాయలు కొంటూ ఉంటారు. ఇంతలోనే గీతాంజలి ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయ్ మార్కెట్కి వచ్చి అంజలిని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి ఈ అమ్మాయి అంజలి కదా, ఈ అంజలి కోసమే కదా గీతాంజలి మేడం ఎప్పటి నుండో వెతుకుతుంది అని చూస్తూ ఉంటే అంజలి పక్కన మనీష్ కనిపిస్తాడు. మనీష్ని చూసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి మనీష్ సార్ కూడా అంజలి పక్కనే ఉన్నాడు, మరి గీతా మేడంకి ఎందుకు మనీష్ సారు అంజలి గురించి చెప్పలేదు అని అనుకుంటూ ఈ విషయం వెంటనే గీతాంజలి మేడంకి చెప్పాలి అని ఇక అతనైతే గీతకి ఫోన్ చేస్తాడు. గీతాంజలి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ప్రసాద్ అని అంటూ ఉంటే మేడం నేను అంజలిని చూశాను మేడం అని అంటారు. అది విని గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రసాద్, అంజలిని చూసావా? ఎక్కడ చూసావు అని అనగానే ఇక్కడే మార్కెట్లో చూశాను మేడం. అంతేకాదు అంజలి పక్కన మనీష్ సార్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసే మార్కెట్లో కూరగాయలు కొంటున్నారు అని అనగానే ఇక గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు? మనీష్ గీత అంజలి కలిసి ఉండడం ఏంటి? మనీష్ అంజలి కనిపిస్తే నాతో ఎందుకు చెప్పడు అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు మేడం, కానీ ఖచ్చితంగా అంజలి మనీష్ సార్ ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటే ఇక గీత అయితే లేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని అనగానే లేదు మేడం, అంజలి నాకు బాగా గుర్తు, మనీష్ సార్తో ఉంది ఆ అమ్మాయే అని చెప్పగానే గీత షాక్ అయిపోతుంది. సరే నేను చూసుకుంటాను అని కోపంగా గీత కాల్ కట్ చేస్తుంది. గీత అంత కోపంగా ఉండడం చూసి గీత హస్బెండ్ అయితే గీతు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే ఏంటండి మనీష్కి అంజలి కనిపించినా కూడా మనతో చెప్పకపోవడం ఏంటి? ఆ అంజలి వల్ల నేను ఎంత అవమానపడ్డానో ఎంత బాధపడుతున్నానో వాడికి తెలిసి కూడా అంజలి గురించి నాకు చెప్పకుండా ఎందుకు దాచాడంటారు? ఇప్పుడే వాడికి ఫోన్ చేసి అడుగుతాను అని గీత మనీష్కి ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే గీత హస్బెండ్ గీతని ఆపుతూ ఉంటాడు. వద్దు గీతు అని అనగానే ఏంటండి మీరు అని అంటూ ఉంటే చూడు గీతు, మనీష్ గురించి నాకంటే నీకే బాగా తెలుసు. మనీష్ నీ కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు బాధపడే పని, నీకు అవమానం కలిగించే పని ఎప్పటికీ మనీష్ చెయ్యడు. అంజలి కనిపించినా కూడా మనీష్ నీతో చెప్పలేదు అంటే ఖచ్చితంగా దానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని అంటూ ఉంటే ఏంటండి బలమైన కారణం ఏంటి అని గీత అంటుంది. అదే గీత, మన యానివర్సరీ వస్తుంది కదా, మన యానివర్సరీకే అంజలిని నీ ముందుకు తీసుకొచ్చి నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడేమో. ఇప్పుడే నువ్వు అంజలి గురించి చెప్తే మనీష్ డిసప్పాయింట్ అవుతాడు గీత, ఆలోచించి చూడు, మనీష్ నీ కోసం ఏమైనా చేస్తాడు కదా అని అంటూ ఉంటే ఇక గీత కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును, మనీష్ ఎప్పుడు ఈ అత్త బాధపడే పని చెయ్యడు. అంజలి గురించి నాతో చెప్పలేదు అంటే యానివర్సరీ రోజు నన్ను సర్ప్రైజ్ చేయడానికే అయ్యి ఉంటుంది. రేపే కదా యానివర్సరీ, మరి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. యానివర్సరీలో కానీ మనీష్ అంజలి గురించి చెప్పకపోతే అప్పుడు వాడి సంగతి చెప్తాను అని ఇక గీత అయితే అనుకుంటూ ఉంటుంది. మరో పక్క మనీష్ ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఆ భోజనం తింటూ అందరూ అంజలి చేసిన వంటని తెగ మెచ్చుకుంటూ
పొగుడుతూ ఉంటారు. ఇక శంకర్ కూడా అంజలి చేతి వంటకి ఫిదా అయిపోతాడు. అమ్మ, ఈ వంటలు చాలా రుచిగా ఉన్నాయమ్మా. ఇన్ని రోజులు ఫారంలో ఉండి ఎంత మంచి ఫుడ్ మిస్ అయ్యానో ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయమ్మా అని అంటూ ఉంటే అదంతా అంజలి చేతి మహిమరా. ఏ ఇంట్లో పని వాళ్ళైనా వచ్చామా చేసామా పోయామా అన్నట్టే ఉంటారు. కానీ అంజలి మాత్రం అలా కాదురా. మన ఇంట్లో వాళ్ళ అందరి ఆరోగ్యం గురించి మంచి చెడుల గురించి ముందు చూపుతో ఆలోచిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తనే స్వయంగా మార్కెట్కి వెళ్ళి తాజా కూరగాయలు తీసుకొచ్చి తనే వండిందిరా. నిజంగా ఒక ఆడపిల్లలో ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా అంజలిలో ఉన్నాయి. ఉత్తమమైన ఆడపిల్ల ఎవరు అంటే అంజలిని చూపించవచ్చు అని ఇక అంజలిని అందరూ పొగుడుతూ ఉంటారు. అది చూసి పార్వతికైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే శంకర్, చూడు పార్వతి, వంట ఎలా చేయాలో అంజలిని చూసి నేర్చుకో. అమ్మ అంజలి, నా భార్యకి కాస్త నీ చేతి వంటని నేర్పించమ్మా. దీని చేతి వంట తినలేక ఆస్ట్రేలియాలో చచ్చిపోతున్నాను అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఇక రాత్రి కాగానే పార్వతి అంజలి గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. భోజనం చేసేటప్పుడు అందరూ అంజలిని మెచ్చుకోవడం చూసి పార్వతి అయితే ఓర్చుకోలేకపోతుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషితో మొన్న నా కూతుర్ని పోల్చారు. ఇప్పుడు దాన్ని చూసి కూడా నేను నేర్చుకోవాలని ఇంట్లో వాళ్ళంతా అంటున్నారు. ఇంతకుముందు నేను ఏం చేసినా కూడా చాలా రుచిగా ఉన్నాయని అందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు. కానీ ఈ అంజలి వచ్చినప్పటి నుండి నన్ను అందరూ కూడా చీప్గా చూస్తున్నారు. ఆ అంజలిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. లేదు, మరి మా అత్తయ్య మామయ్య అయితే నా కూతురికి ఇచ్చేంత కంటే కూడా ఎక్కువ ప్రేమగా అభిమానంగా ఆ అంజలిని చూస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఇలాగే కొనసాగితే ఆ అంజలియే ఈ ఇంటి మనవరాలని, మాకు కూడా ఈ అంజలి వారసురాలే అవుతుందని చెప్పినా చెప్తారు. అలా జరగకూడదు అంటే విషయం అంత దూరం రానివ్వకూడదు. ఈ అంజలిని ఎలాగోలా ఇంట్లో నుండి బయటికి గెంటేయాలి అని పార్వతి అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనీష్ ఇంటికి వచ్చి, తాతయ్య, నాన్నమ్మ, అమ్మ, నాన్న అందరూ రండి అని పిలవగానే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రాజారావు మనీష్తో, ఏంట్రా ఈ టైంలో అందరినీ రమ్మని చెప్పావేంటి అని అనగానే, తాతయ్య ఒక్కసారి ఈ నెక్లెస్ సెట్ ఎలా ఉందో చూడండి అని చెప్పగానే ఇక అందరూ మనీష్ తెచ్చిన నెక్లెస్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అంత ఖరీదైన నెక్లెస్ సెట్ చూసి, ఏంట్రా ఇది చాలా ఖరీదు ఉంటుంది, పైగా డైమండ్ నెక్లెస్, ఈ నెక్లెస్ ఇప్పుడెందుకు తీసుకొచ్చావురా అని అంటూ ఉంటే అప్పుడే మనీష్, ఏంటి తాతయ్య అలా అంటున్నావు? రేపు అత్తయ్య మామయ్యల పెళ్లి రోజు. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో వాళ్ళ పెళ్లి రోజుని ఘనంగా జరుపుకుంటున్నారు. అందుకే అత్తయ్యకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అని ఈ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను తాతయ్య, ఎలా ఉంది అని అనగానే, చాలా బాగుందిరా, మీ అత్త మీద నీకెంత ప్రేమ ఉందో ఈ డైమండ్ నెక్లెస్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ నెక్లెస్ చాలా బాగా నచ్చుతుంది. ఇక మనీష్, తాతయ్య ఈ నెక్లెస్ని నీ గదిలో దాచు, తర్వాత రేపు అత్తయ్యకి ఇద్దాం అని అనగానే సరే అని రాజారావు ఆ డైమండ్ నెక్లెస్ని తన గదిలోకి తీసుకెళ్ళి కబోర్డ్లో దాచిపెడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన పార్వతికి ఒక ఆలోచన వస్తుంది. అంజలిని ఇంట్లో నుండి బయటికి గెంటేయడానికి ఇదే సరైన సమయం అని అనుకుంటుంది. ఎలాగైనా ఆ డైమండ్ నెక్లెస్ని దొంగతనం చేసి అంజలి మీద వేసి అంజలిని ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి కాగానే పార్వతి తన ప్లాన్ ప్రకారం రాజారావు గదిలో ఉన్న డైమండ్ నెక్లెస్ని దొంగతనం చేసి అంజలి గదిలోకి వెళ్ళి అంజలి ఇనప్పెట్టెలో ఆ నెక్లెస్ని భద్రంగా పెడుతుంది. ఇక అంజలి ఇదేది గమనించదు.
పార్వతి అయితే అంజలిని చూసి నవ్వుకుంటూ, వస్తే అంజలి, ఈ ఇంట్లో అందరి దగ్గర మంచి అనుకొని విర్రవిగుతున్నావు కదా, రేపు నిన్ను దొంగ అని అందరూ నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే గీత పెళ్లి రోజుకి అన్ని ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక బామ్మ అయితే రాజారావుతో, ఏమండి, నిన్న మనీష్ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాడు కదా, అది ఒకసారి దేవుడి దగ్గర పూజలో పెట్టిన తర్వాత గీతకి ఇస్తే చాలా బాగుంటుందండి, తనకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పగానే, అలాగే అని రాజారావు తను పెట్టిన చోట డైమండ్ నెక్లెస్ కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఆ నెక్లెస్ ఉండకపోవడంతో రాజారావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నెక్లెస్ నేను ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి వెళ్ళింది అని చాలా కంగారుగా గదంతా వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ నెక్లెస్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక ఉత్త చేతులతో హాల్లోకి వస్తాడు. అది చూసిన మనీష్, ఏంటి తాతయ్య, డైమండ్ నెక్లెస్ తీసుకురాకుండా ఖాళీ చేతులతో వచ్చావేంటి అని అనగానే, రే మనీష్, నెక్లెస్ కనిపించడం లేదురా అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి తాతయ్య, సరిగ్గా చూసావా, నెక్లెస్ కనిపించకపోవడం ఏంటి అని అనగానే, సరిగ్గా చూశానురా, నెక్లెస్ ఎక్కడా కనిపించలేదు అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే పార్వతి, ఈ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ మొహానికి అలాంటి నెక్లెస్లు ఎప్పుడూ చూసుండరు కదా అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. మనీష్, ఏంటమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకా అర్థం కాలేదరా, ఆ అనాథ అంజలి గురించే మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా ఆ డైమండ్ నెక్లెస్ అంజలియే తీసి ఉంటుంది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అంజలి, అయ్యో నాకేం తెలీదండి, నేను అలాంటి దాన్ని కాదు అని అంటూ ఉంటుంది. రాజారావు కూడా, అమ్మ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావమ్మా, అంజలి అలాంటిది కాదు అని అనగానే, తాతయ్య, అంజలి నిన్నటి వరకు అలాంటిది కాదేమో, కానీ అంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ని చూశాక తనకు కూడా ఆశ కలిగిందేమో అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అంజలి, సరే అయితే నా గది మొత్తం వెతుక్కోండి, ఆ నెక్లెస్ దొరికితే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అంజలి చెప్పగానే పార్వతి నవ్వుకుంటూ, నాకు కావాల్సింది కూడా అదే అని అంజలి గదిలోకి వెళ్ళి గది అంతా కూడా వెతుకుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ అంజలి ఇన్నెపెట్టెని కూడా ఓపెన్ చేసి చూస్తుంది. అందులో డైమండ్ నెక్లెస్ ఉండడం చూసి, ఇదిగోండి, నేను చెప్తే నమ్మలేదు కదా, ఈ అంజలియే డైమండ్ నెక్లెస్ని ఈ ఇన్నెపెట్టెలో దాచిపెట్టింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఈ అంజలి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. లేదండి, ఆ నెక్లెస్ నా ఇన్నెపెట్టెలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు, తాతయ్య నన్ను నమ్మండి, నేనే పాపం చేయలేదు అని బ్రతిమలాడుతున్నా కూడా ఇక పార్వతి అయితే, ఇంకా దొరికిన తర్వాత కూడా ఇన్ని నాటకాలు ఆడుతున్నావా, నిన్నందరూ నెత్తిన పెట్టి చూసుకుంటున్నారని అది అలసుగా తీసుకొని ఇలా దొంగతనాలు మొదలు పెట్టావా, నీలాంటిది ఇంకొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడు బయటికి అని పార్వతి అంజలిని గెంటేయబోతూ ఉంటుంది. అప్పుడే రాజారావు, ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటాడు. ఇక పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంజలి ఎలాంటిదో నాకు తెలుసు, తన గురించి నాకు బాగా తెలుసు, ఈ నెక్లెస్ తను తీసి ఉండదు, ఎవరో తీసి తన మీద వేసుంటారు అని అనగానే ఇక అప్పుడే మనీష్, ఏంటి తాతయ్య నువ్వనేది అని అనగానే, రే మనీష్, ఈ నెక్లెస్ ఎవరు తీశారో ఇప్పుడే కనిపెడదాం, నా గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదరా, అందులో వెళ్ళి చెక్ చేద్దాం పదండి అని ఇక అందరూ కూడా రాజారావు గదిలో ఉన్న సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి పార్వతి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామయ్య గారి గదిలో సీసీ కెమెరా ఉన్నాయా, అది తెలుసుకోకుండా ఆ నెక్లెస్ని నేనే తీసి అంజలి గదిలో పెట్టాను, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని పార్వతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజారావు, మనీష్ ఇంట్లో వాళ్ళంతా కూడా
సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ ఫుటేజ్లో పార్వతి రాజారావు కబోర్డ్లో ఉన్న డైమండ్ నెక్లెస్ని తీసి దొంగతనంగా గదిలో నుండి బయటికి వెళ్ళడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైపోతుంది పార్వతియే ఆ డైమండ్ నెక్లెస్ని దొంగతనం చేసి అంజలి మీద వేయాలని చూసింది అని. ఇక రాజారావు కోపంతో ఇక పార్వతితో, పార్వతి ఏంటి అంజలి ఏం తప్పు చేసిందని తనపైన ఇంత పెద్ద నింద వేయాలని చూస్తున్నావు అని అనగానే ఇక పార్వతి మామయ్య గారు అని అంటూ ఉంటే, చూడు పార్వతి, ఇలాంటి ఎన్ని చేసినా కూడా అంజలిని ఈ ఇంటి నుండి ఎవరు పంపించలేరు. ఎందుకంటే అంజలి కూడా ఈ ఇంటి మనవరాలే. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకోను, కోడలవని కూడా చూడను, జాగ్రత్త అని రాజారావు పార్వతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.